ఈరోజు మనం సౌత్ ఇండియాలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన చెట్టినాడు చికెన్ కర్రీని రెస్టారెంట్ స్టైల్‌లోనే మన ఇంట్లోనే తయారు చేయబోతున్నాం. ఈ రెసిపీ చాలా స్పైసీగా గుమగుమలాడే మంచి ఫ్లేవర్‌లతో ఉంటుంది. వీడియోని చివరి వరకు చూసేయండి. ముందుగా చిట్టినాడు చికెన్ కోసం మసాలాని తయారు చేద్దాం. పాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని అందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ మిరియాలు, 4 ఎండుమిర్చి, ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, ఒక 2 ఎండు కొబ్బరి వేసుకొని సువాసన వచ్చే వరకు వేయించండి. చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసుకోండి. ఈ మసాలాను చెట్టినాడు చికెన్‌కు ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. అదే బాణలిలోని నూనె పోసుకొని ఉల్లిపాయలు లేత బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేపుకోవాలి. దాని తర్వాత అందులోకి చికెను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి చికెన్‌ని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గిన చికెన్‌లోకి ఉప్పు, కారం, పసుపు వేసి చికెన్‌ని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో చికెన్‌ని కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్‌లోని మీరు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోవట్లేదు. చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న చిట్టినాడు మసాలా పొడిని వేసి బాగా కలపండి. అందులోకి అవసరమైతే కొన్ని నీళ్లను కూడా యాడ్ చేసుకోండి. ఈ చిట్టినాడు చికెన్ కర్రీ వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకైతే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చివరిగా కొత్తిమీర జల్లుకొని దింపుకుంటే ఉంటుంది. మనం చేసిన చిట్టినాడు చికెన్ కర్రీ అయితే అద్భుతం అనుకోండి. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.